వ్యాకరణాంశాలు, భాషాంశాలు అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. కక్క, గగ్గ వంటి వర్ణాలను హల్లులు అంటారు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు ఉంది కదా, హల్లుకు కా అనుకోండి, మళ్ళీ కా ఒత్తు చేరినట్టయితే అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఎగ్జాంపుల్ కా అనే హల్లుకి ఒత్తు కూడా కా హల్లుకు సంబంధించిన ఒత్తే చేరితే అక్క, కుక్క అట్లాంటి వాటిని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లు ఉందనుకోండి, దానికి వేరే అక్షరం, ఇప్పుడు అన్య భాష అంటే అందులో నాకి దానికి వేరే హల్లుకు సంబంధించిన యావత్తు చేరింది కాబట్టి దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. లక్ష్మి అనే దానికి క్షీకి మా ఒత్తు చేరింది, ఇంకా క్షా, ఇలా చాలా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఒక హల్లు ఉంటుంది, దానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు చేరితే వేరే ఒక హల్లు యొక్క ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తు యాడ్ అయిందనుకోండి, దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ అర్థాలు కూడా ఇచ్చారు చూడండి. ఇది రుధిరం అంటే రక్తం, పసిడి అంటే బంగారం, హలికులు అంటే రైతులు, స్వేదం అంటే చెమట. 6th క్లాస్లోని ఫస్ట్ పాఠ్యాంశ అభినందన నుంచి కాపాడుకుందాం 12వ పాఠం కాపాడుకుందాం వరకు బిట్స్ చేసి షార్ట్స్లో నా ఛానల్లో ఉంచాను. ఇంపార్టెంట్వి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి.